నమస్కారం మిత్రులారా. ఈ వీడియో పూర్తిగా ఆంధ్రప్రదేశ్ మత్స్యకారుల కోసం. సాధారణ న్యూస్ కాదిది. వారి జీవితాలను నేరుగా ప్రభావితం చేసే కీలక నిర్ణయాలపై స్పష్టమైన వివరాల వీడియో. ఏపీ ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమాన్ని కేంద్రంగా పెట్టుకుని 2025లో తీసుకున్న నిర్ణయాలు చాలా గంభీరమైనవి. ముఖ్యంగా 50 ఏళ్లకే పెన్షన్ ఇవ్వాలన్న నిర్ణయం అత్యంత ప్రాధాన్యత కలిగింది. సాధారణంగా పెన్షన్ అంటే 60 లేదా 65 ఏళ్లనుకుంటారు, కానీ మత్స్యకారుల పని సముద్రంతో ముడిపడి ఉండటం వల్ల శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది, ప్రమాదాల ముప్పు ఉంటుంది, ఆరోగ్య సమస్యలు త్వరగా వస్తాయి. ఈ వాస్తవాన్ని గుర్తించిన ప్రభుత్వం 50 సంవత్సరాలు పూర్తయిన మత్స్యకారులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. దీనివల్ల వృద్ధాప్యంలో ఆదాయ భద్రత లభిస్తుంది, కుటుంబంపై ఆర్థిక భారం తగ్గుతుంది, వేటకు వెళ్లలేని పరిస్థితిలో కూడా జీవనాధారం ఉంటుంది. ఇదే కాకుండా ప్రభుత్వం 52 లక్షల విలువైన ఆధునిక ఇంజన్ బోట్లను మత్స్యకారులకు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇవి సాధారణ పడవలు కాదు, ఆధునిక సాంకేతికతతో కూడిన బోట్లు. వీటితో పాటు సాంప్రదాయ వలలు, వేట పరికరాలు కూడా అందిస్తారు. దీనివల్ల వేట సామర్థ్యం పెరుగుతుంది, సముద్రంలో వేగంగా మరియు సురక్షితంగా ప్రయాణించవచ్చు, ప్రమాదాలు తగ్గుతాయి, ఒకే రోజు వేటలో వచ్చే ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. మరో కీలక నిర్ణయం మత్స్యకారులకు ఆటో కొనుగోలుపై 40% సబ్సిడీ. చాలామంది మత్స్యకారులు వేట చేసిన చేపలను మార్కెట్కు తీసుకెళ్లేందుకు మధ్యవర్తులపై ఆధారపడాల్సి వస్తుంది. ఆటో ఉంటే నేరుగా మార్కెట్కు వెళ్లే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఆటో ధర 2 లక్షలు అయితే ప్రభుత్వం 80,000 సబ్సిడీ ఇస్తుంది. మిగిలిన 1.20 లక్షలు మాత్రమే లబ్ధిదారు చెల్లించాలి. ఇది ఆదాయం పెరగడానికి, స్వయం ఉపాధికి పెద్ద సహాయంగా మారుతుంది. వేట నిషేధ కాలంలో మత్స్యకారులు ఎదుర్కొనే కష్టాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మరో పెద్ద మార్పు చేసింది. గతంలో వేట విరామకాలంలో ఇచ్చే సహాయం కేవలం 4,500 మాత్రమే ఉండేది. ఇప్పుడు దాన్ని నేరుగా 20,000కు పెంచింది. ఈ మొత్తం వేట లేని రోజుల్లో ఇంటి ఖర్చులు నడిపించడానికి, అప్పులు చేయకుండా ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే కేంద్ర ప్రభుత్వ పీఎం మత్స్య సంపద యోజన కింద కూడా మత్స్యకారులకు అదనపు రాయితీలు అందిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పథకం కింద ఇంజన్లు, పడవలు, వలలు, తెప్పలు వంటి పరికరాలపై ఓబీసీలకు 40%, ఎస్సీ/ఎస్టీలకు 60% సబ్సిడీ లభిస్తుంది. ఇది పెట్టుబడి భారాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. అర్హతల విషయానికొస్తే సొంత బోటు కలిగి ఉండటం, చెల్లుబాటయ్యే వేట లైసెన్స్ ఉండటం తప్పనిసరి. దరఖాస్తు ప్రక్రియ గ్రామ లేదా వార్డు సచివాలయం ద్వారా జరుగుతుంది. అవసరమైన పత్రాలు సమర్పించాలి. సబ్సిడీ మినహాయించిన మిగిలిన మొత్తాన్ని డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లించాలి. ఇది ఒక చిన్న స్కీమ్ కాదు. ఇది మత్స్యకారుడిని కేవలం కూలీగా కాకుండా ఆర్థికంగా నిలదొక్కునే వ్యక్తిగా మార్చే విధానం. ఈ నిర్ణయాలు అమలులోకి వస్తే మత్స్యకార కుటుంబాల్లో ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది, యువతకు మత్స్యకార వృత్తిపై నమ్మకం పెరుగుతుంది, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది. మీ గ్రామంలో లేదా మీ కుటుంబంలో మత్స్యకారులు ఉంటే ఈ సమాచారాన్ని తప్పకుండా వారికి చేరవేయండి. ఎందుకంటే తెలియకపోతే అవకాశాలు కోల్పోతారు. ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి స్పష్టమైన ప్రభుత్వ పథకాల వివరాల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.